విద్యార్థుల కేరింతలతో సందడిగా మారిన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు. నెల్లూరు అనిల్ గార్డెన్ లో కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల యానివర్సరీ డే వేడుకలు కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ వైవి కృష్ణారెడ్డి గారు, విద్యా సంస్థల డైరెక్టర్ రాణా ప్రమోదర్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఆర్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ రాణా ప్రమోదర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. విద్యార్థుల చేత డ్యాన్సులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తన కళాశాల వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని, రాబోయే రోజుల్లో డిగ్రీ, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారికి గోల్డ్ మెడల్ అందిస్తామని అన్నారు. అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 26 ఏళ్ల కిందట తన గురువుగారు కృష్ణారెడ్డి గారితో కలిసి కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఏర్పాటు చేశామని అన్నారు. 140 మంది విద్యార్థులతో కృష్ణ చైతన్య కళాశాలను ఏర్పాటు చేశామని, నేడు కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో సుమారు 17,000 మంది విద్యార్థులు విద్యను అభ్యర్థిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లైవ్ ట్రాకింగ్ లైక్ వ్యాన్ కానీ మ్యాజిక్ కానీ వాటి ట్రాకింగ్ దగ్గర నుంచి మొత్తం కూడా A to Z వాళ్ళకి ట్రాకింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇలాగే ఇంక ముందు కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో పాటు ఇంక ముందు కూడా వేరే కోర్సెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నాకు కూడా వెళ్ళటం జరుగుతుంది. అలాగే మీ అందరి ఆశీస్సులతో కృష్ణ చైతన్య కాలేజెస్ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. 26 సంవత్సరాలు పూర్తయింది. అంటే 1998లో నేను మా గురువుగారు అయినటువంటి కృష్ణారెడ్డి సారు కలిసి ఈ ఇన్స్టిట్యూషన్స్ని ప్రారంభించడం జరిగింది. 26 సంవత్సరాలుగా ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ అన్నింటినీ కూడా ప్రారంభించడం. ఆ రోజు సుమారుగా ఒక 140 మంది విద్యార్థులతో ప్రారంభమై ఈరోజు సుమారుగా 17,000 మంది పిల్లలకు చేరుకుంటూ కూడా రిజల్ట్ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఇయర్ బై ఇయర్ ఒక మంచి రిజల్ట్ని చూపించగలుగుతూ ఉన్నాం. ఇలా ఇన్ని సంవత్సరాల పాటు అంటే ఆల్మోస్ట్ ఒక జనరేషన్ పూర్తయింది. ఇంతకాలం పాటు పిల్లల మనసులకు కానీ పేరెంట్స్ మనసులకు కానీ దగ్గర అవుతూ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఇప్పుడు ఏదైతే మనం వెళ్తా ఉన్నామో పేద పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి. అలానే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక హయ్యర్ ర్యాంక్స్ తెప్పించుకోగలగాలన్న ఆలోచనతో ఒక మంచి స్టాఫ్ని పెట్టే విధంగా అయితే ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం కానీ ఇంకొక 25 సంవత్సరాలైనా కూడా విద్యార్థుల మనసులకి, ప్రజల మనసులకి ఇదే విధంగా దగ్గరగా ఉండేలాగా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం జరుగుతుంది. ఇంతకాలం పాటు ఇన్స్టిట్యూషన్స్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 26 సంవత్సరాల నుంచి చాలామంది టీచర్స్ కూడా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం.